श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय जय भवानी मां भावनागम्य मां। जय जय भवानी मां भावनागम्य मां। जय जय भवानी मां भावनागम्य मां। जय जय शर्वाणि मां संतोषदायि मां। जय जय शर्वाणि मां संतोषदायि मां। जय जय भवानी मां भावनागम्य मां। जय जय भवानी मां भावनागम्य मां। भवानी मां शिवानी 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 मां। जय जय ब्रह्माणि मां भ्रमराम्ब देवी मां। जय जय ब्रह्माणि मां भ्रमराम्ब देवी मां। जय जय अलिवेणि मां अद्भुत चारित्री मां। जय जय अलिवेणि मां अद्भुत चारित्री मां। अद्भुत चारित्री मां। जय जय भवानी मां भावनागम्य मां। जय जय भवानी मां भावनागम्य मां। जय जय शर्वाणि मां संतोषदायि मां। जय जय शर्वाणि मां संतोषदायि मां। जय जय भवानी मां भावनागम्य मां। जय जय भवानी मां भावनागम्य मां। भवानी मां शिवानी 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 मां। जय जय ब्रह्माणि मां भ्रमराम्ब देवी मां। जय जय ब्रह्माणि मां भ्रमराम्ब देवी मां। जय जय अलिवेणि मां अद्भुत चारित्री मां। जय जय अलिवेणि मां अद्भुत चारित्री मां। अद्भुत चारित्री मां। भवानी मां शिवानी मां। भवानी मां शिवानी मां। भवानी मां शिवानी मां। भवानी मां शिवानी मां। जय जय भवानी मां भावनागम्य मां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ
ముక్త్యర్థం భవసాగరే. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత ప్రథమ స్కంద సత్సంగానికి స్వాగతం. మనం భగవద్ అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మను ఉత్తరాదేవి ఎలా ప్రార్థించింది, కుంతీమాత ఎలా స్తుతించింది, ఇక ఇప్పుడు భీష్మ పితామహుడు ఎలా స్తుతిస్తూ ఉన్నాడు అనే ఈ స్తోత్రాలలో మనం అర్థం చేసుకుంటే, మనమేదో అనుకుని ఉంటాం ఇప్పటి వరకు, రోజు విష్ణు సహస్రనామం చదివేస్తున్నామండి, ఇంకా భగవద్గీత చదివేస్తున్నామండి, వినేస్తున్నామండి అని. వీటిల్లో ఎలా చెయ్యాలి, ఎలా అర్థం చేసుకుని అనుభూతి పొందుతూ చెయ్యాలి అనేది మనకి నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నాం. ఇక్కడ ధర్మరాజు పాపం నా వల్ల, నాకున్నటువంటి రాజ్యకాంక్ష వల్ల ఇన్ని అక్షోహీనుల సైన్యం, ప్రజలు, రథ గజ తురగ పద, ఈ చతురంగముల యొక్క ప్రాణాలను కోల్పోయారే, అది నాకు చాలా మనసు వెలితిగా ఉంది, అసలు ఎవరు ఎంత చెప్పినా నా మనసు కుదుట పడటం లేదు అని అన్నటువంటి ధర్మరాజు కోసమని ద్వారక వెళ్లాల్సినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం వెళదాము అని అనుకుంటూ కూడా వెంటనే ఒక ఆయన పిలిచారండి. ఎవరు అతడు? సాక్షాత్తు గంగామాత పుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి, అంతేకాదండి త్యాగశీలి. భీష్మ పితామహుడి యొక్క త్యాగము అంతా ఇంతా కాదండి. అడుగడుగునా బాధపడడమే, అడుగడుగునా అందరూ అవమానపరచడమే. ఏది ఏమైనప్పటికీ తాను అనుకున్న, తాను తీసుకున్న నిర్ణయం మీదే నిలిచి ఉన్నారు మహానుభావుడు. అటువంటి ఆ మహానుభావుడు ఆ కురుక్షేత్ర రణరంగంలోనే అంపశయ్యపై పవళించి ఉన్నారు. అదుగో అటువంటి భీష్మ పితామహుని పిలుపు వినిపించింది స్వామికి. ఒకటైతే రెండవది, బాధపడుతూ ఉన్నటువంటి ఈ ధర్మరాజుకి బోధ చేయించాలి. ఎలా అంటే, అర్జునుడికి తానే చెప్పాడు కదండి, ధర్మరాజు కూడా చెప్పవచ్చు కదా అంటే, కాదు అక్కడ ఒక జ్ఞాన సూర్యుడు అస్తమించనున్నాడు. ఆ జ్ఞాన సూర్యుడి నుంచి ఇతనికి కావలసినటువంటి జ్ఞానాన్నంతా, ప్రకాశాన్నంతా ప్రసరింపచేసి ఇతడిలో ఆ బాధ, దిగులు, వెలితి, అశాంతి, అసంతృప్తి అనేటటువంటివన్నీ తొలగించాలి. వీటన్నిటికీ కలిపి ఒక్కటే పేరండి, అజ్ఞానము అనే చీకటి. అంచేత అటువంటి అజ్ఞాన వశములో బాధపడుతూ ఉన్నటువంటి ధర్మరాజుకి జ్ఞానస్వరూపుడైనటువంటి భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని, నడవండి అందరూ అక్కడికి వెళదాము అన్నారండి. అంతే. ఇక ధర్మరాజు మహారాజు కదండి అతడు ముందు వెళుతూ ఉంటే, బంగారు రథాలు ఎక్కినటువంటి ధర్మరాజు ముందు వెళుతూ ఉంటే, బంగారు రథాలు ఎక్కి మిగిలిన పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఒక రథమైతే, నకుల సహదేవులు, భీముడు మరొక రథమైతే, అలానే సాత్యకి మిగిలినటువంటి వాళ్ళు అందరూ వెళ్ళారండి. అలా వెళుతూ ఉంటే కుబేరుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ధర్మరాజు ప్రకాశిస్తున్నాడు అని సూత మహర్షి మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఆ కురుక్షేత్రానికి వెళ్ళారో అక్కడ ఎలా ఉన్నాడు ఆ మహానుభావుడంటే, దివి నుండి నేల కొరిగినటువంటి ఒక యోధుడిలా యుద్ధ రంగంలో ఆ అంపశయ్యపై బాణములే పాంపండి అటువంటి దాని మీద పడుకుని ఉన్నటువంటి ఆ తేజస్వరూపుడైనటువంటి, జ్ఞానస్వరూపుడైనటువంటి, త్యాగస్వరూపుడైనటువంటి భీష్మ పితామహుడు చూసి అందరూ రెండు చేతులెత్తి నమస్కరించారండి, శ్రీకృష్ణ పరమాత్మతో సహా. పరమాత్మ అలాంటి చోట ఎక్కడ మర్యాదలు పోనివ్వడండి. తాను పరమాత్మ అయి ఉండి కూడా తాను చేయాల్సినటువంటి కర్తవ్యము ఎక్కడ ఏ రీతిగా మర్యాద అనేటటువంటి అన్ని పాటించేటటువంటి మహా చతురుడు, నటనశీలి కాబట్టి చక్కగా అలానే ప్రవర్తిస్తూ ఉన్నాడండి. ఇక ఇంతలో అదే సమయంలో
బృహదశ్రుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, వేదవ్యాస మహర్షి, కశ్యప మహర్షి, ఆంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుక మహర్షి, వశిష్ఠ మహర్షి, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ శిష్య పరివారాలతో సహా అందరూ వచ్చి చేరారండి. బహుశా అందరికీ కూడా తెలిసిందేమోనండి, ఇక అస్తమించనున్నాడు ఈ జ్ఞాన సూర్యుడు అని. ఇక అప్పుడు భీష్మ పితామహుడు కనుసైగలతో అందరినీ వారి వారి స్థానాల్లో కూర్చుండబెట్టి సత్కరించారండి. ఇక ఆపై ఈ భీష్మ పితామహుడు ఏమంటున్నారు, ఎలా అంటున్నారు అనేది వింటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా, మనస్సుకి ఉత్తేజం కలుగుతుందండి. చెబుతూ ఉన్నారు, మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనము చేసే కృష్ణున్ జిష్ణున్. సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, మాయా మానుష వేషాన్ని ధరించి వచ్చాడండి. జ్ఞానులకు తెలిసిపోతుంది కదండి, మనలాంటి వాళ్ళకి తెలియదు కానీ జ్ఞానులకు తెలుసు. అందున మహాజ్ఞాని త్యాగి భీష్మ పితామహుడికి తెలిసిందండి. ఎంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు మానవ దేహంతో అంటే, జయశీలుడు అతని పక్షంలో లేదా అతన్ని ఎవరి పక్షంలో పెట్టుకుంటామో వాళ్ళకి జయాన్ని విజయాన్ని ప్రసాదించాల్సిందే. అటువంటి ఆ మహానుభావుడు మాయా మానుష వేషాన్ని ధరించి శ్రీకృష్ణుడుగా అవతరించి వచ్చినటువంటి వాడే అని తెలిసిన జ్ఞానంతో, ప్రజ్ఞానంతో కూడినటువంటి వాడై గాంగేయుడు, గంగామాత పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మను పూజించాడు అన్నారండి. అదేమిటండి, పడుకునుంటే కాళ్ళు చేతులు కదలలేవు కదండి, ఎలా పూజ చేశాడండి అంటే, భగవంతుడికి చేతులతో పూజ చేస్తేనానండి ఆయన స్వీకరించేది? కాదండి. మనస్సుని ఎక్కడో పడేసుకుని ఓ చేతులతో కమలాలు పెట్టేశాము, ఇంకా చాలా చాలా చేసేసామండి. స్వామికి 108 స్వీట్స్ పెట్టేశాము, లాభం ఏముంది? మనసు ఎక్కడో బజార్లో తిరుగుతుంది. కాదు కాదు, నీ మనస్సును అక్కడ అర్పించడం అనేది, అదిగో ఆ రీతిగా ఆ గంగానందనుడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేశారు అన్నారండి. మరియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండు నందనులం కూర్చుండ వినియోగించి మహానురాగ జనిత బాష్ప సలిల సందోహ సమ్మిళిత లోచనుండై ఇట్లనియే. ఆ భీష్మ పితామహుడు ఎంతో వినయము ప్రేమతో ఉట్టిపడుతూ ఉన్నటువంటి మహా సౌందర్యవంతులైనటువంటి ఆ పాండు నందల్ని అందరినీ, పంచపాండవుల 5గురిని దగ్గరగా కూర్చోమని చెప్పారటండి. ఎంత ప్రేమ, ఎంతటి వాత్సల్యం అండి. భీష్మ పితామహుడు అక్కడ ఉన్నాడు కాబట్టే కుంతీమాత ఆ కొంతకాలమైన ఆ చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి పెంచగలిగిందండి. ఆ భీష్మ పితామహుడు యొక్క అండ లేదనుకోండి, అసలు అక్కడ ఉండాల్సిన అవసరమే లేదండి, అంతా దండగేనండి. ఒకసారి చిన్నప్పుడు అర్జునుడు పరిగెత్తుకుని ఆడుకుని వస్తూ ఉంటే భీష్మ పితామహుడు ఒకసారి రా అని ఆలింగనం చేసుకుందామని అనుకుంటే అర్జునుడు అన్నాడంట, నా ఒళ్ళంతా దుమ్ము ధూళి ఉంది, ఎలా తాతగారు అంటే, ఒరే ప్రేమ కలిగినప్పుడు నీకు దుమ్ముందా, ధూళుందా, బురద ఉందా, ఇదేమీ కాదురా, నాకు అదేమీ అడ్డు రాదు నాన్న, రా ఒక్కసారి అని గట్టిగా ఆలింగనం చేసుకున్నారండి. ఇలా అందరినీ ఉన్నది విశేషించి అర్జునుణ్ణి. అలాంటి ఆ తాతగారికి ఆ పిల్లలందరూ విజయులై వినయ విధేయులై ఉన్నటువంటి వాళ్ళని దగ్గర కూర్చుండబెట్టుకుని ఎంతో అనురాగము, మహా అనురాగముతో పుట్టినటువంటి బాష్ప సలిల సందోహ అన్నారండి. ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు కారినవండి. ఆ నీళ్లు కారిన కళ్ళతో చూస్తూ ఉన్నాడండి వాళ్ళని ప్రేమతో. మనకి కంటి వెంట నీరు కారిందనుకోండి, అక్షరం కనపడదండి. అక్కడ భీష్మ పితామహుడికి కలిగినటువంటి ప్రేమలో ఆ పిల్లలు కాస్త దూరంగా ఉంటే కథను దగ్గర కూర్చుండబెట్టుకున్నారండి. అలా బాష్ప సలిల సందోహ సమ్మిళిత నేత్రాలతో వీక్షించారు ఎవరు? భీష్మ పితామహులు. చూసి వాళ్ళను చూసి అంటున్నారండి,
ధరణి సురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలచి మీరు బహువిధముల నన్నలార పడితిరి ఆపత్ పరంపరలు ఇట్టి చిత్రకర్మ విందుగలదు. ఇది మనందరికీ కూడా సహజంగా ప్రశ్న కలుగుతూ ఉంటుందండి. ఇంత మంచి వాళ్ళండి, వీళ్ళకి ఈ ఆపద ఎందుకు వచ్చిందండి, అర్థం కావటం లేదండి అని ఎవరైనా అంత బాగా మంచి వాళ్ళకి కష్టాలు వస్తే అనుకుంటూ ఉంటామండి. ఇక్కడ కూడా భీష్మ పితామహుడు అంటున్నారండి, అరే మీరు నయన్లారా, పాండవులారా, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, అలానే బ్రాహ్మణోత్తములని, అలానే ధర్మాన్ని నమ్ముకుని జీవిస్తూ ఉన్నారే, అటువంటి మీరు ఎన్ని కష్టాలు పడ్డారా నాయన. ఇటువంటి విచిత్రమైనటువంటి విషయం ఇంకా ఏముంటుంది. వాళ్ళు ముగ్గురిని నమ్ముకున్నారండి. ఒకటి దైవం, రెండవది ధర్మము, మూడవది భూమి మీద కనిపించేటటువంటి భూసురులైనటువంటి బ్రాహ్మణోత్తములను ఆదరించడం అండి. అందుకనే 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ధౌమ్యుడు, మార్కండేయ మహర్షి ఇలాంటి వారు ఎవరో ఒకరు బ్రాహ్మణోత్తములు వెంటే తిరిగారండి. అంతే బ్రాహ్మణోత్తములు వెంట ఉండడంతో ఏదో ఒక కథ, ఏదో ఒక ఉపాఖ్యానం చెప్పి మనస్సులో ఎక్కడా కూడా అయ్యో నేను ఇంత పని చేశానే, నాకు ఇంత కష్టం వచ్చిందే అనే ఆలోచన రానివ్వకుండా చేశారండి. అంచేత ముగ్గురిని నమ్ముకుని జీవించేటటువంటి మీరు ఇన్ని కష్టాలు పడ్డారా నాయన. ఇంకింతకన్నా విచిత్రమైనటువంటి విషయం మరొకటి ఏమైనా ఉంటుందా అని ఇక్కడ వాపోతూ ఉన్నారండి భీష్మ పితామహుడు. సంతసమింతలేదు మృగశాపవశంబున పాండు భూవిభుండు అంతమునుందియుండ మిము నర్భకులం కొనివచ్చి కాంక్షతో ఇంతల వారిగా పెనిచెనెన్నడు సౌఖ్యము పట్టు కానది కుంతి అనేక దుఃఖముల గుందుచునుండును భాగ్యమెట్టిదో. ఒక్కసారి కూడా కొద్ది సమయం కూడా ఈ పాపం, ఈ తల్లి, ఈ కుంతీదేవికి కించిత్తు కూడా సంతోషం లేదు. పాపం అదేమిటో అర్థం కాదు. పాండురాజు లేడి రూపంలో ఉన్నటువంటి ఆ ముని శాప కారణంగా అతడా మరణించాడు. పసికందులైనటువంటి మిమ్మల్ని అరచేతిలో పెట్టుకుని అలా ఒడిలో పెట్టుకుని పెంచుకుంటూ వచ్చింది. ఇంత వాళ్ళని చేసింది. ఏ ఒక్క రోజు కూడా ఆ తల్లికి సుఖము అన్నది ఎరగనే ఎరగదు. అన్ని కష్టాలు పడింది. అదేమిటో ఈవిడ దురదృష్టం ఎలాంటిదో కానీ జీవితమంతా కష్టాలే కష్టాలు, కష్టాలే కష్టాలు. నిన్నేం కోరుకుందండి? ఎన్ని కష్టాలు పడినటువంటి ఆ తల్లి బహుశా కష్టాలకు అలవాటు పడిపోయిందో మరండి. కష్టాలకు అలవాటు పడిపోయిందో, కష్టంగా ఉన్నప్పుడే ఆ కృష్ణుడు కంటి పాపలాగా, కన్ను రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి కష్టాన్ని కష్టంగా కూడా ఆ తల్లి ఏనాడో చూసుకోలేదండి. ఎలా ఉందంటే, ఇది ఒక పిల్లవాడు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి ఇంకేవేవో చేసుకుని వచ్చాడు అనుకోండి. ఆ బామ్మగారు పక్కన కూర్చోబెట్టుకుని, ఒరే నాయన తెల్లవార్లు నిద్రపోకుండా చదివావు, తిండి లేదు, తిప్పలు లేవు, ఎలా అయిపోయావు, అయ్యయ్యో ఏ ఒక్క పూటైనా అసలు నువ్వు కడుపు నిండా తిండి తిన్నావురా అని అంటుంది చూడండి బామ్మ. అలా తాతగారు కదండి ఆ పిల్లల యొక్క ఆ శ్రమని, వాళ్ళు పడ్డ కష్టాన్ని, అలానే వాళ్ళని పెంచినటువంటి ఆ తల్లి కుంతీమాత యొక్క కష్టాలనే చూశారు. ఎవరైనా బయట కష్టాలే కదండి కనిపిస్తాయి. వాళ్ళ మానసిక స్థాయి ఎలా ఉన్నది అనేది జ్ఞానులు మాత్రమే చూస్తారు. అంతే కదండి, వాత్సల్యం ఉన్నవాళ్ళు చూడలేరండి. వాత్సల్యం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు పడుతున్న కష్టమే కనిపిస్తుందండి. మరి భీష్మ పితామహుడికి ఎంత వాత్సల్యం అండి. అయ్యో పాండురాజు అర్హుడు అని పట్టాభిషేకం చేస్తే అతడు కాస్త రెండవ వివాహం చేసుకుని వచ్చిన తర్వాత విహారానికని పంపిస్తే అక్కడ కాస్త మృగాన్ని తెమ్మనమని మాత్రి అంటే ఆ మృగం కోసం వెళ్ళినప్పుడు ఆ మృగం కాస్త శాపమిస్తే ఎంతటి ఆపద వచ్చింది, ఎంతటి పరిస్థితి మారిపోయింది అని ఆ కష్ట జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ భీష్మ పితామహుడు బాధపడుతూ ఉన్నారండి. కుంతీమాతను చూసి, కుంతీమాత యొక్క సంతానమైనటువంటి వాళ్ళు ఎవరండి? వినయ విధేయులు, ప్రేమస్వరూపులు, ధర్మస్వరూపులు. అటువంటి వాళ్ళను చూసి బాధపడుతూ ఉన్నారండి.
దానికి కారణం ఏమిటో అని ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారండి. వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మెంట కూడుచుం పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి చెరింపదు కాలమన్యయం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికి. ఏం చెబుతూ ఉన్నారు అంటే, ఆకాశంలో మేఘాలు ఉంటాయి. ఒక గాలికి ఎక్కడెక్కడో మేఘాలు 2-3 కలుసుకుంటాయి. మరొక గాలికి ఏమవుతాయండి, విడిపోతూ ఉంటాయండి. 2 మేఘాలు 4 మేఘాలు కావచ్చు, చెల్లా చెదురు కావచ్చు. అలానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోటి సమస్తం కూడా కాలము యొక్క అల్లికతో కూడడము విడవడము కూడడము విడవడము జరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పుడు ఒకే రీతిగా ఉండడం జరగదు. అందుచేతే జీవికి స్వేచ్ఛ లేదు, జీవి స్వతంత్రుడు కాదు, అస్వతంత్రుడు. అంచేది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వీటన్నింటికీ మూలం కాలం. అన్నిటికీ కాలమే మూల స్వరూపము. అంచేత ఈ కాలం కాలోవై దురతిక్రమ అంటారండి. అందుచేతనే కాలము అనేటటువంటిది అతిక్రమించడము అధిగమించడము అనేది చాలా కష్టము. అసలు అధిగమించలేరు, దురతిక్రమం అన్నారండి. చాలా కష్టంతో దుఃఖంతో అతిక్రమించడం. ఇక ఎవరో రమణ మహర్షి వంటి వారు లేకపోతే భీష్మ పితామహుడు వంటి వారు కాలాన్ని కూడా స్వాధీనం చేసుకుని కాలాతీతమైనటువంటి బ్రహ్మానుభూతిలో ఉంటే తప్ప కాలాన్ని అతిక్రమించినటువంటి వారు ఎవరూ లేరు. అంచేత ఈ విచిత్రమైనటువంటి కాలం ఇన్ని పనులు చేస్తుంది. ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు సుమా అని అంటూ ఇంకా అంటున్నారండి. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధారుడైన భీముడై యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటకు ఏమి హేతువో ఏమి చోద్యము. ఎవరండి ఇతడు? ఇక్కడ ఉన్నటువంటి నా కళ్ళ ముందున్నటువంటి ఈ రాజు ఎవరండి? ధర్మజుడు. ధర్మమే స్వరూపంగా కలిగినటువంటి వాడు ధర్మరాజు. అటువంటి ఈ ధర్మరాజుకి ఇంద్రుని కుమారుడు మహావీరుడు అయినటువంటి అర్జునుడు ఉన్నాడే, అతడు ఒక మహాయోధుడు. శత్రు భయంకరమైనటువంటి గాంధీవమ అతడికి ధనస్సు. ఇక మూడోవాడు ఉన్నాడే శ్రీకృష్ణ పరమాత్మ. సమస్త శుభాలను స్మరించినంత మాత్రాన యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని కదండి మనం శ్రీకృష్ణ పరమాత్మని అనుకుంటూ ఉంటాము. తలచినంత మాత్రంలో శుభాలను కలిగించేటటువంటి ప్రసాదించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి. అంతేనా, చండ ప్రచండమైనటువంటి గదాదండములు ధరించేటటువంటి భీముడు కొండంత అండ ఎవరికి? ధర్మరాజుకి. ఆశ్చర్యము అయినప్పటికీ కూడా ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, సోదరులు ఉన్నారు, విశేషించి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. అయినప్పటికీ ఇన్ని సహాయ సంపత్తులు ఉన్నప్పటికీ ఈ పాండవులు అరణ్యవాసాలు చెయ్యక తప్పలేదు, అజ్ఞాతవాసాలు చెయ్యక తప్పలేదు. ఎన్నెన్ని ఆపదలు పొందారు, ఎంత ఆశ్చర్యము అని ఆ పిల్లల్ని చూసి భీష్మ పితామహుడు బాధపడుతూ ఉన్నారండి. అంటే ఎవరికైనా కాలములో వచ్చినటువంటి ఆ కర్మ ప్రభావాలు అనుభవించక తప్పదు. ఇక్కడ మనకి ప్రశ్న రావచ్చండి, మనమంటే కర్మ చేసి వచ్చినటువంటి వాళ్ళమండి, కానీ పాండవులు ఏం కర్మ చేశారండి? అందరూ దేవతాంశ సంభూతులు కదా అని అంటే దేవతాంశ సంభూతులైనటువంటి వీరిని పరికరాలుగా చేసుకున్నాడండి పరమాత్మ. మనమేమో మన కర్మలను బట్టి ఆయా కాలంలో
ఎప్పుడు ఏ దేశంలో ఏ కాలంలో ఏ సమయంలో ఏ వయస్సులో ఏ ఏ రీతి బాధపడాల్సి వస్తుందో ఆయా ఫలితాలు మనకి వచ్చేస్తాయండి. ఇక్కడేమిటండి అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే నిష్కామంగా కేవలం పరికరాలుగా ఉంటారో అటువంటి వాళ్లను స్వామి తనకు చేతిలో టూల్స్ గా వాడుకుంటాడు. అంటే పనిముట్లుగా వాడుకుంటాడండి. పనిముట్లుగా వాడుకున్న కారణంగా వీళ్ళకేమీ అక్కడ శేషం లేదండి. వీళ్ళ వల్ల ఎవడైతే దురాత్ముడు దుష్టుడు ఉన్నాడో వాడు వీళ్ళకి చేసినటువంటి అపకారంతో వాడి పుణ్యం క్షీణించాలి, వాడు హరింపబడాలి. అంటే భూభారాన్ని వాడి ద్వారా తొలగించాలి. ఇది భగవంతుడి యొక్క ప్రణాళిక. అంతే తప్ప మనలాంటి వాళ్లే ఆ పాండవులు, మనలాంటి స్త్రీమూర్తి ద్రౌపదీ మాత అని చెప్పడానికి వీలు లేనే లేదండి. అంచేత వారు పనిముట్టులు. భీష్మ పితామహుడు కూడా వాత్సల్యంతో అలా ఆలోచన చేసి, ఏదైనా కాలం కదూ, ఆ కాలాన్ని ఎవ్వరూ దాటలేరు కదూ అని అంటూ, ఈశ్వరుండు విష్ణుడెవ్వేళనెవ్వనికేమి చేయు పురుషుడేమి ఎరుగు. ఆ కాలస్వరూపుడు ఎవరండి? ఈశ్వరుడే. ఈశ్వరుండు విష్ణుడెవ్వేళనెవ్వనికేమి చేయు పురుషుడేమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులడగి మెలగుచుందురంధులగుచూ. ఆ ఈశ్వరుడు ఉన్నాడే, శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు, ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో తెలియదు. ఎవరికి తెలుసు? మీదకు ఉరికేంత వరకు మనకెవరికీ తెలియదు. అంచేత ఆ మహానుభావుడి యొక్క మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కుతోచక ఆ మాయకు లోనై మాయకు అణిగి మడిగి ఉంటూ ఉంటారు. అందుచేత మనకి కూడా తప్పదులే అని మరలా ఉపశమన వాక్యాల్ని పలుకుతూ ఉన్నారండి భీష్మ పితామహుడు. కావున దైవతంత్రం పైన పనికి భగవం పని లేదు. ఇది ఒక దైవాధీనంగా జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళెవరూ కర్మాధీనులు కాదండి. ఇక్కడ మనం గ్రహించాల్సింది, మనమంతా కర్మాధీనులం. కర్మకు అధీనమయ్యే మన మీదకు ఉరికినటువంటి ఆయా ఫలితాలను, ఆయా ప్రారంధాన్ని అనుభవిస్తున్నాము, సుఖంగా కానీ దుఃఖంగా కానీ. ఇక్కడ పాండవులు అది కాదండి, దైవతంత్రం, దైవాధీనంగా ఉన్నటువంటి వాడు. అంతేత దైవాధీనమైనటువంటి మీకు ఈ జరిగినటువంటి వాటి కోసం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతేకాదు, రక్షకులు లేని ప్రజలను ఉపేక్షింపక రక్షింప పుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు. అంతేకాదు, తేజో నిరూఢుండు కాక యాదవులందు గూఢుండై తన మాయ చేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు అతని రహస్య ప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుండెరుంగు. మరియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిల మునియునెరుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీ పుత్రుండగు మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధుమిత్ర ప్రయోజనంబుల నియమింతురు. ఇన్నిటం కొరత లేదు. రాగాది శూన్యుండు నిరహంకారుండు అద్వయుండు సమదర్శనుండు సర్వాత్మకుండైన ఈశ్వరునకు నతోన్నత భావమతి వైషమ్యంబులెక్కడివి లేవు. అయినా భక్తవత్సలుండు కావున ఏకాంత భక్తులకు సులభుండై ఉండు. హే పాండవులారా, ఇదంతా దైవ ఘటన, దైవ సంకల్పం. ఇలా జరిగిన దానికి విచారించడం వివేకం కాదు. అంతేకాదు, రక్షణ లేనటువంటి ప్రజానీకాన్ని రక్షించడం కోసమనే శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం అనేటటువంటిది ఎక్కడా తెలియనివ్వకుండా ఆ యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ఏమి ఎరగని వాడిలాగే ముల్లోకాల్ని మోహంలో ముంచేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నాలాంటి వాడిని తెలుస్తూ ఉంటాడు. భీష్మ పితామహుడు అంటున్నారండి.
అంతేకాదు ఆ గుట్టుమట్టులన్నీ ఎవరెవరికి తెలుసా? ఇదిగో దేవర్షి నారద మహర్షికి, అలాగే జ్ఞాన స్వరూపుడైనటువంటి కపిల మహర్షికి, ఇలాంటి మహానుభావులకి కొంతమందికి మాత్రమే తెలుసు. అందుచేత నాయన్లారా, మీరు ఇంతటి గొప్పవాడు, ఇంతటి సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను, ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఏమనుకున్నారు? దేవకీ పుత్రుడు కాబట్టి, మీ మేనమామకు కొడుకు కాబట్టి బావా అని అంటూ ఒక దూతగా రాయబారం చేశాడు కదండి యుద్ధానికి ముందు. శ్రీకృష్ణ రాయబారం దూతగా, సచివుడుగా, మంత్రి, అన్ని మంతనాలు ఏది ఆలోచించాలన్నా శ్రీకృష్ణ పరమాత్మ రావాల్సిందే. తన నిర్ణయమే వాళ్ళతో చెప్పిస్తాడండి. తన నిర్ణయమే ద్రౌపదితో చెప్పిస్తాడండి. అది మన స్వామి యొక్క తెలివి. అలా మంత్రిగా, అంతేకాదు సారథిగా, కేవలం రథ సారథ్యమే కాదండి, మొత్తం కుటుంబ సారథ్యం అండి. ఆహాహా, మహాభారత సారథ్యం అంతా వహించినటువంటి వాడండి శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి వాడిని మీరు బంధువుగా, మిత్రుడుగా భావించి ఎన్నెన్నో పనులకు ఆయన్ని వినియోగించేసుకున్నారు కదూ. నిజం కదండి. తెలిసి కూడా వినియోగించుకున్నారా, లేక తెలియక వినియోగించుకున్నారా అంటే పాపం గీతోపదేశం చేసేంత వరకు మా బావ అనే కదని అనుకున్నారు. అది అయిన తర్వాత అర్జునుడికి తెలిసింది. తర్వాత ఇంకా ఇదిగో ఇప్పుడు భీష్మ పితామహుడు చెబుతూ ఉంటే ఓహో అదా అని ఇప్పుడు పాండవులు కూడా అందరూ గుర్తిస్తారండి. అంచేత ఆయన్ని ఇన్ని రకాలుగా మీరు వినియోగించుకున్నారు. అయినా కూడా దానివల్ల ఎలాంటి లోపం రాదు. ఎందుకని? భగవంతుని ఎవడికి ఏ రీతిగా పోల్చుకున్నా పర్వాలేదండి. కామోత్కంఠిత గోపికలు భయమనం కంసుండు వైరక్త్య సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరలు భక్తిని మేమిది చక్రం గంటే వెట్లైన ఏ దారైనా పర్వాలేదు. అందరికీ ఉన్నటువంటి గోదారి ఉందే, గోవిందుడు దారి అదొక్కటేనండి. ఏ దారిని వచ్చినా పర్వాలేదు, అందరికీ గోవిందుడే గతి. అంచేత ఇక్కడ ఏమీ లోపం లేదు. మీరు ఎన్ని రకాలుగా ఆయన్ని వినియోగించుకున్నా ఆ పరమాత్మకు రాగం లేదు, ద్వేషం లేదు. అహంకారం ఇంత కూడా లేనివాడు. లేకపోతేనండి, అహంకారమే ఉంటేనండి ఆయనకి ఈయన డ్రైవింగ్ ఏమిటండి, ఆయనకి ఈయన సారథి ఏమిటండి, ఈయన స్థాయి ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి? అహంకారం లేనివాడు కాబట్టే తగుదనమ్మా అని సారథ్యం చేశాడండి. పైకి సారథ్యం అదొక్కటే కనిపిస్తుందండి, కనపడని సారథ్యాలు ఎన్ని చేశాడు. అది ఇప్పుడు భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మ ముందే అంతా అభివ్యక్తం చేస్తారండి. అంతేకాదు ద్వంద్వాలకు అతీతుడు. సుఖం లేదు, దుఃఖం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ఇవేమీ లేనటువంటి వాడు, అతీతుడైనటువంటి వాడు. అంతేకాదు సమదర్శనుడు. పండితాహ సమదర్శన తనే చెప్పాడు కదండి. అంతేత చెప్పినటువంటి స్వామికి సమదర్శనం లేకపోవడం ఏంటి? సమదర్శనుడు. అంతేనా? సర్వాత్మకుడు, అందరికీ ఆత్మగా ఉన్నటువంటి వాడు. నిన్న కుంతి మాత చెప్పిందే, సర్వ ప్రాణుల యొక్క హృదయములలో ఏ జ్యోతి వెలుగుతూ ఉంటే ఇన్ని పనిచేస్తూ ఉన్నవో అలా నీవే మా అందరికీ జ్యోతివి. అటు యాదవులకి, ఇటు మా పాండవులకి, మా అందరికీ అని ఆ తల్లి చెప్పిందే. అలా ఇక్కడ సర్వాత్మకుడు భగవంతుడు. అటువంటి జగన్నాథుడికి తక్కువ ఎక్కువ, సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ అని కాంప్లెక్స్ లేవండి స్వామికి. అందుచేత అవసరం వస్తే సత్యభామ కాళ్ళు పెట్టేస్తాడండి, ఇక అవసరం వస్తే కాళ్ళు పెట్టి ఎవరెవరినో కూడా దులిపేస్తాడండి. ఇవన్నీ ఎవరండి? ఈ మంతనాలు చేసింది, ఉపాయాలు చెప్పింది, సూచనలు ఇచ్చింది ఎవరండి? భక్తవత్సలుడైనటువంటి భగవంతుడు. అటువంటి ఆ భగవంతుడు మీకు ఆత్మీయులైన కారణంగా ఇన్ని కష్టాలలో కూడా మీరు బాధపడకుండా గడిపేశారు. ఇదండి మనం తీసుకోవాల్సింది. భగవంతుణ్ణి నమ్మినటువంటి వాళ్ళకి, భగవంతుణ్ణి పట్టుకున్నటువంటి వాళ్ళకి ఏవో వస్తాయి ప్రారంధాలు, మీదకు ఉరికినా వచ్చినా కూడా తట్టుకోగలిగేటటువంటి స్థైర్యం ఉంటుంది. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ భక్తవత్సలుడైన కారణంగా అందరికీ అందుబాటులో ఉంటాడు అని చెబుతూ అతి భక్తి నెవ్వనియందు చిత్తము చేర్చి భక్త్యావేశ్య మనో యస్మిన్
వాచా యన్నామ కీర్తయన్ త్యజన్ కలేవరం యోగి ముచ్యతే కామకర్మభిః సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహం ప్రసన్నహాసారుణలోచనోల్లసన్ముఖాంబుజోధ్యాన పథశ్చతుర్భుజః అని సంస్కృతంలో అంటారండి. అతి భక్తినెవ్వనియందు చిత్తము చేర్చి ఎవ్వని నామముహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందున్. అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుండు ఎవ్వేళ ప్రాణంబుల్ ఏను అంటే నేను ఏను విడుతున్ అందాకనిదే మహాహరుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు నాలుగు భుజములు కమలాభ నయన యుగము నొప్ప కన్నుల ముంగటనున్నవాడు మానవేశ్వర అతి భక్తి నెవ్వనియందు చిత్తము చేర్చి ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందున్. అట్టి సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతున్ అందాకనిదే మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చెనేడు నాలుగు భుజములు కమలాభ నయన యుగము నొప్ప కన్నుల ముంగటనున్నవాడు మానవేశ్వరా నా భాగ్య మహిమ చూడు ఏమి చేసితినో పుణ్యమితని గూర్చి. ధర్మరాజా చూడు చూడు, నేను చేసుకున్నటువంటి పుణ్యము ఎటువంటిదో ఎలాంటిదో. ఎంతో భక్తి కలిగినటువంటి యోగులు మునులు ఏ దేవుని యందు చిత్తాన్ని లగ్నం చేసి ఏ భగవంతుడి యొక్క పరమ పవిత్రమైనటువంటి నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ తనువు చాలించి కామాది కర్మ ఫలాల్ని అన్నింటినీ కూడా నిర్మూలనం చేసి మోక్షాన్ని పొందుతారో అటువంటి దేవదేవుడైనటువంటి గోవిందుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను శరీరాన్ని చాలించే సమయానికి మహానందంతో వికసిత వదనార విందంతో వికసిత వదనార విందంతో ఇదిగో ఇలా విచ్చేశాడు. నాలుగు చేతులతో ఆ తామర రేకుల వంటి కళ్ళతో నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజా, నా భాగ్యం పండింది కదూ. ఈ మహానుభావుడి కోసం నేను ఏం పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలోదో గత జన్మలోదో అంటున్నారండి. ఎవరు? భీష్మ పితామహుడండి. దీని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ యోగులు మునులు ఏ తత్వమునందు రమంతే యోగినో అస్మిన్నితి స రామః, ఏ తత్వమందు యోగులు మునులు రమిస్తూ ఉంటారో అలా రమణం జరగాలి అంటే ఎంత కృషి ఉండాలండి. ఇవాళ ప్రపంచంలో ఉన్న మనకి ప్రపంచంలో ఉన్న వస్తువుల యందు వ్యక్తుల యందు ఎంత రమణం. కలలో కూడా అదే కదా, ఆ రమణం ఉన్న కారణంగానే కదా. కానీ యోగులు మునులు ఆ దేవదేవుని యందు చిత్తాన్ని లగ్నం చేసి అక్కడే రమిస్తూ ఉంటారు. అలాంటి తత్వస్వరూపుడు ఇవాళ నేను ఏం పుణ్యం చేశానో తెలియదయ్యా. ఇదిగో ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇలా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నా ముందుకు వస్తాడు. చూడు చూడు, కామన కర్మ అవిద్య ఇవి మూడు ఉంటాయి కదూ. వీటన్నింటినీ ఈ మూడింటిని నిర్మూలనం చేసుకుంటేనే మోక్షాన్ని పొందగలడు. అలాంటిది మోక్ష స్వరూపుడు నా ముందున్నాడు, నా కళ్ళ ముందున్నాడయ్యా. అలాంటి దేవదేవుడైనటువంటి ఆ గోవిందుడు నేను శరీరాన్ని విడిచిపెడదాము, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కదా అని నేను అనుకుంటున్నాను. అదిగో ఆ అనుకునే సమయానికి ఎలా ఉన్నాడు? ఆనంద స్వరూపుడు, నందనందనము, మహానందుడు, మహానందకం డింభకం
అని కదండి పోతనామాచుల వారు ప్రార్థించారు మొట్టమొదటి శ్లోకంలో. అంచేత ఆ మహానందుడు వికసిత వదనారవిందంతో వచ్చి 4 చేతులతో, అక్కడ ఉన్న వాళ్ళకి 4 చేతులు కనిపించటం లేదండి, కేవలం భీష్మ పితామహుడికి మాత్రమే దర్శనమిస్తూ ఉన్నాడండి. ఆ 4 భుజములతో, ఆ నేత్రములు, ఆ అందాన్ని చూస్తూ ఉంటుంటే ఈయనకి జుర్రుకుందామన్నంతగా ఉందండి. తామర రేకుల వంటి ఆ విప్పారినటువంటి కళ్ళతో, ప్రేమతో, కరుణతో చూస్తూ నా ముందు ప్రత్యక్షమయ్యాడు. నా భాగ్యమంతా పండిందయ్యా, నేను చేసిన తపస్సంతా ఇవాళ పక్వం అయిపోయింది. ఏ మహానుభావుడి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, అలాంటి మహానుభావుడు ఇవాళ నా ముందు ఉన్నాడు అంటే నేను ఎంత పుణ్యం చేసుకుని ఉన్నానో కదా అన్నాడు. పుణ్యం దేనికోసమండి? సుఖం కోసం కాదండి. పుణ్యం నిష్కామ్యంగా చేస్తే అది భగవద్భక్తి కలుగుతుందండి, అచంచలమైనటువంటి భక్తి కలుగుతుందండి. కలిగిన భక్తి నిర్మలమై, నిశ్చలమై, నిర్వికారంగా తత్వస్వరూపుడు ఎవడో కూడా తెలియచేస్తుందండి. అంచేత సత్కర్మలు చెయ్యాల్సిందే, కానీ చేస్తున్న ప్రతి కర్మకి మనం రేపు వరలక్ష్మి వ్రతం రాబోతుంది, మొన్న ఒక వారం చేసుకున్నప్పుడు అమ్మ నీవు చారుపతికి అన్నింటినీ ఇచ్చావు కదా, మరి మాకెప్పుడు ఇస్తావు, ఏ వారంలో ఇస్తావు అని చేస్తే అది ఏమవుతుందండి? సకామ్య కర్మ అవుతుందండి. అనూచానంగా వస్తూ ఉంది, అందరూ చేస్తూ ఉన్నారు. చారుమతి చేసింది అందమైన బుద్ధి కలిగినటువంటి ఆమె కాబట్టి ఆ అందమైన ఆ తల్లికి ఆనందంగా కలలో కనిపించింది. కలలో కనిపించి ఇలా చెయ్యండి అని చెప్పింది. అంతే చేసింది ఆమె ఒక్కతే అయినా ఫలితము ఆమె చుట్టూ ఉన్నటువంటి అందరికీ దక్కిందండి. ఇది నిష్కామ్యంగా చెయ్యడం అనేది. అంచేత నిష్కామ్యంగా చేసినటువంటి సత్కర్మ ఏం చేస్తుంది? ఆ ఫలితము భక్తి కలిగిస్తుంది. ఇది ఇక్కడ మనకి భీష్మ పితామహుడు తెలియచేస్తూ ఉన్నటువంటిది. నేను చేసుకున్నటువంటి పుణ్యమంతా పండింది, ఆ పుణ్యాల పంట ఇదిగో ఈ మోక్షపు రాశి నా ముందు నిలుచుంది. ధర్మరాజా, ఇంకెంతకన్నా నాకేం కావాలి అని మనవడిని చూసి మనవడితో చెప్పుకుని మురిసిపోతూ ఉన్నారండి స్వామి యొక్క సురుచిర సుందర దివ్య మంగళ రూపాన్ని చూసి. అని ఎట్లు ధనంజయ సంప్రాపిత శర పంజరుండైన కురు కుంజరుని వచనంబులాకర్ణించి మునులందరూ వినుచుండా, ధర్మనందనుండు మందాకినీ నందను వలన నరజాతి సాధారణంబులకు ధర్మంబులును వర్ణాశ్రమ ధర్మంబులును రాగ వైరాగ్య ఉపాధులతో కూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును దాన ధర్మంబులును రాజధర్మంబులును స్త్రీ ధర్మంబులును శమదమాదికంబులును హరితోషణంబులగు ధర్మంబులును ధర్మార్థ కామ మోక్షంబులును నానా విధోపాఖ్యాన ఇతిహాసంబులను సంక్షేప విస్తార రూపంబుల నెరింగే అంత రధిక సహస్రంబులకు గమికాడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరుల చేత వాంఛితంబగు ఉత్తరాయణంబు సనుదెంచిన నది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి. ఈ రీతిగా అర్జునుడు కల్పించినటువంటి శరతల్పం, ఆ బాణశయ్య మీద శయనించి ఉన్నటువంటి ఆ కురుకుల పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలా పలకడము అక్కడికి వచ్చి ఉన్నటువంటి మునులందరూ విన్నారట. ఇక అప్పుడు ధర్మనందనుడు గంగానందనుడైనటువంటి భీష్మాచార్యుని వలన మానవ జాతికి, ఎందుకంటే ఆయన బాధపడుతూ ఉన్నాడు కదండి, చాలా వ్యధలో ఉన్నాడు ధర్మరాజు, అటువంటి వ్యధనంతా పోగొట్టాలి అనే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడికి తీసుకొచ్చి ఉంచారండి. చెప్పామే స్వామి ఒకే పనిలో 10 పనులు 10 కార్యాలు నెరవేర్చుకుంటాడండి. ఒకటి ధర్మరాజుకు మనసులో ఉన్నటువంటి బాధ పోవడం, రెండవది ఇక్కడ పరమ భాగవతోత్తముడు భీష్మ పితామహుడు అతనికి తన దర్శనం ఇవ్వడం, తనకు దర్శనం చేసుకుంటూనే అతడు అస్తమించడం, ఇన్ని కార్యాల కారణంగా వచ్చాడు. కాబట్టి అక్కడ ధర్మనందనుండి ఉద్దేశించి గంగానందనుడు భీష్మ పితామహుడు ఎన్నో చెప్పారటండి.
ఒక మనిషికి కావలసినటువంటి ఆవశ్యకమైనటువంటి సామాన్య ధర్మాలు ఎన్నో చెప్పారు. అంతేకాదు వర్ణాశ్రమ ధర్మాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణములు. అంతేకాదు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ ధర్మాలు. మరి అంతేకాదు అనురాగానికి సంబంధించినటువంటి ప్రవృత్తి ధర్మాలు. అంతేకాదు వైరాగ్యానికి సంబంధించినటువంటి నివృత్తి ధర్మాలు. ప్రవృత్తి, నివృత్తి 2 రకాలు కదండి మార్గాలు మనకి. అందుచేత వైరాగ్యానికేమో నివృత్తి, అనురాగానికేమో ప్రవృత్తి ధర్మాలు ఉపదేశించారు. అంతేకాదు దాన ధర్మాలు ఏ రీతిగా చెయ్యాలి అనేది కూడా ఉపదేశించారు. అంతేకాదు రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, అంతేకాదు భగవంతునికి బాగా ప్రియమైనటువంటి భాగవత ధర్మాలు, శమదమాదులు, అలానే ధర్మ, అర్థ, కామ, మోక్షములైనటువంటి చతుర్విధ పురుషార్థములైనటువంటి వాటిని, అలాగే ఎన్నో రకరకాల ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైనటువంటివి అన్ని కొన్నింటినేమో సంక్షేపంగా చెప్పారట ఆ భీష్మాచార్యులు, మరి కొన్నింటిని వివరంగా చెప్పారండి. అంతేకాదు అతిరథ మహారథులకు శిరోభూషణంగా ఉన్నటువంటి ఈ భీష్మ పితామహుడు స్వచ్ఛంద మరణులైనటువంటి సంయమీంద్రులు అంటే బాహ్య అంతరింద్రియ నిగ్రహం చేసుకోగలిగినటువంటి మహానుభావులందరూ ఏ రీతిగా అనుకుంటారో ఆ రీతిగానే తాను తనువు చాలించడానికి అనుకూలమైనటువంటి సమయం ఇది అని నిశ్చయించుకున్నారట భీష్మ పితామహుడు. ఇక అప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పాల్సిందంతా చెప్పేశారండి. ఇంత చెప్పేటప్పుడు అప్పుడేనండి మనకి విష్ణు సహస్రనామాన్ని కూడా చెప్పింది. గోధర్మ సర్వధర్మాణం భవతః పరమోమత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ఇలా 5 ప్రశ్నలు ధర్మరాజు వేస్తే అన్నింటికి ప్రశ్నలకు సమాధానంగా విష్ణు సహస్రనామం చెప్పారు. అది కాక ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనేక ధర్మాలు, అటు ప్రవృత్తి ఇటు నివృత్తి అనేటటువంటి అన్నింటిని ఎన్నో ఉపాఖ్యానాలు, ఇతిహాసాలు కూడా తెలియజేశారు భీష్మ పితామహుడు. అప్పుడు భీష్మ పితామహుడు అంటారు, పరమాత్మ నన్ను చెప్పమంటున్నావేమిటి? అసలు నేనేమైనా ఆహారం తీసుకుంటున్నానా? నేనేమైనా హాయిగా కుర్చీలో కూర్చుని ఉన్నానా? లేకపోతే నిలబడి ఉన్నానా? ఏమిటి నా పరిస్థితి ఏమిటి? నన్ను చెప్పమంటున్నావేమిటి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారట, తాతగారు మీరే చెప్పాలి. మీరు చెప్పడానికి కావలసినటువంటి శక్తినంతా నేను ఇస్తా అని శక్తినిచ్చాడండి. ఆ బాణాలు గుచ్చుకుని ఉంటే నిజంగానండి ఎవరైనా నీడిలు ఇచ్చుకుని పొడుస్తున్నారు అనుకోండి, బ్లడ్ తీయడమో లేకపోతే వ్యాక్సిన్ చేయించడం, నీడిలు గుచ్చారనుకోండి, అప్పుడు కదిలేమనుకోండి నొప్పి మనకేనండి. అలాంటిది బాణ అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుడు మాట్లాడుతూ ఉంటే ఈ శరీరంలో ఉండే నాడులన్నీ కదలాలి కదండి. మాట్లాడడం ఎంత కష్టమండి. మరి ఇది కష్టమని తెలియదా స్వామికి? అదే అడిగాడండి భీష్మ పితామహుడు. అడిగితే అన్నారు, తాతగారు మీకు అదేమి శ్రమ లేకుండగా నేను చేస్తాను కదా, నేనున్నాను కదా అని శ్రమ తెలియనివ్వకుండగా, ఏ బాధ ఏ నొప్పి కలగకుండా చేసి తాతగారు మీరే చెప్పండి. ఏమయ్యా ఇన్ని చేసి నన్ను చెప్పమనే దానికన్నా నువ్వే చెప్పొచ్చు కదా. అప్పుడు స్వామి అంటాడండి, ఏమి లేదు తాతగారు, నేను చెప్పాను కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి ఎంత పట్టిందో ఏమిటో. అయినా పెద్దలు, భాగవతోత్తములు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, అనుభవజ్ఞులు అయినటువంటి మీరు చెబితే మా అందరికీ తలకెక్కుతుంది అని అందరిలో తన్ను కూడా కలుపుకొని చాలా చాకచక్యంగా మాట్లాడతాడండి శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత స్వామి ఆజ్ఞగా, స్వామి ఇచ్చిన శక్తితో, స్వామి పలికించిన మాటల్ని స్వామిని ముందు పెట్టుకుని ఆ స్వామి సహస్రనామాల్ని స్తోత్రం చేసినటువంటి మహానుభావుడండి భీష్మ పితామహుడు. ఇక చెప్పాల్సిందంతా చెప్పేశారు. ధర్మరాజుకు కూడా ఊరట కలిగింది, ఉపశమనం కలిగింది. ఇక ఆపై ఏం చేస్తున్నారు భీష్మ పితామహుడు? ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమం చేసి దృగ్జాలంబున్ హరిమోముపై పరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యథ నిచయుడై
మోదించి భీష్ముండు సంశీలంబొప్పనుతించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్ తెలియజేస్తూ ఉన్నారండి. ఆలాపంబులు మాని అంటే చూడడం, వినడం, కనడం అనేటటువంటి ఇంద్రియముల యొక్క క్రియలన్నీ మానేసి మౌనాన్ని వహించి మనస్సును ఏకాగ్రం చేసి తన చూపులన్నీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖమండలంపై కేంద్రీకరించాడండి. చూడండి, బాలసూర్యుడిని మనం చూస్తూ నమస్కారం చేసేటప్పుడు మన దృష్టిని అటే ఎలా కేంద్రీకరిస్తామో అలా ఇక్కడ భీష్మ పితామహుడి యొక్క అదృష్టం అండి. ఆ గోవిందుడు ఆ వసుదేవ నందనుడైనటువంటి వాసుదేవుని ముఖారవిందము ముఖమండలంపై దృష్టి అంతా కేంద్రీకరించాడటండి. చూపులన్నీ ఏమిటండి? చూపులన్నీ ఏమిటండి? చూపు ఒక్కటే కదండి. కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కదండి. అంటే ఇక్కడ మనకి తెలియజేస్తారండి, దృగ్జాలంబున్ అని అన్నప్పుడు కంటితో దర్శించడం, చెవితో వినడం, నోటితో అనడం, మనస్సుని అక్కడ పెట్టేయడం. అంచేది ఎన్నింటితో ఏకాగ్రం చేసి ఎన్నింటిని అక్కడ సమర్పించి ఏం చేస్తున్నాడండి? కేంద్రీకరించి ఉన్నప్పుడు ఇక కమలాక్షుని దాక్షిణ్యపూరిత కటాక్ష వీక్షణం వల్ల ఆ కమలాక్షుణ్ణి ఎప్పుడైతే అదే పనిగా చూస్తూ సర్వేంద్రియముల యొక్క క్రియలను భగవంతునికి సమర్పించేశాడండి. చెప్పుకుంటామే, ఏకాదశి అంటే ఏకాదశ ఇంద్రియములను ఏకస్వరూపుడైన హృషీకములను నియమించే హృషీకేశుడి పైన లగ్నం చెయ్యడము అనేది అది ఇక్కడ భీష్మ పితామహుడు కేంద్రీకరించారండి, ఆ క్రియ చేశారండి. ఇక భగవంతుడి యొక్క ఆ కరుణా కటాక్ష వీక్షణం వల్ల ఆయన బాణాల మీద పడుకున్నాను అనేటటువంటి స్పృహే లేదండి. అంతేకాదు సహజంగానే శాంత స్వరూపుడు. రెండవది శంతనపుత్రుడు శాంతనశీలుడు అయినటువంటి ఆ భీష్మ పితామహుడు కలుషములు పాపములు అనేటటువంటి గజముల యొక్క అంటే ఏనుగు సమూహాన్ని చించి చెండాడేటటువంటి ఆ యదునందనుడు సింహుడు ఉన్నాడే ఆ యదుసింహుణ్ణి స్తుతిస్తూ ఉన్నారండి ఎవరు? భీష్మ పితామహుడు. ఇట్లు పీతాంబరధారియు చతుర్భుజుండున్ ఆది పురుషుండు పరమేశ్వరుండునవు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు ధ్యాన విశేషంబుచే నిరస్త దోషుడగుచు ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందంబునుంది ప్రకృతి వలననైన సృష్టి పరంపరల పరిహరించు తలపునా మందాకిని నందనుండు ఇట్లనియే. మందాకిని నందనుడు అంటే గంగాపుత్రుడైనటువంటి ఆ భీష్మాచార్యులు అంటున్నారట, తనకున్నటువంటి సమస్త దోషాలు ఆయనకి దోషాలు లేవండి. కానీ ఎవడో ఒక దుర్యోధనుడు వంటి వాడో, ఒక దుశ్శాసనుడు వంటి వాడో, ఒక కర్ణుడు వంటి వాడికో దోషాలు కనిపిస్తాయండి. కనిపించాయి కదండి. అలా కనిపించిన వాళ్ళు అనుకున్నటువంటి ఆ దోషాలను అన్నింటినీ కూడా లేకుండా చేసుకుని కేవలం నిష్కామ్య భావంతో నిర్మలమైనటువంటి ధ్యానం చేశారటండి. అంటే ధ్యానం చేసినప్పుడు ఎలా ఉండాలి ఆ స్థితి? ధ్యానం చెయ్యడం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి? ఎప్పుడైతే ధ్యానం చేశామో అంతవరకు మనకున్నటువంటి సమస్త దోషాలు పరిహరింపబడతాయి. నిరస్తం అంటే అస్తమింప చేసుకున్నాడు అని. ఎప్పుడైతే అలా నిర్మల ధ్యానంతో పీతాంబరధారుడు, స్వామి ధరించినటువంటి వస్త్రము బంగారు రంగు వస్త్రం కదండి. అంతేకాదు చతుర్భుజుడు, 4 భుజములను ధరించి ఉన్నటువంటి వాడు పురాణ పురుషుడు. పురా అపి నవం
పూర్వము ఉంటాడు, ప్రస్తుతము ఉంటాడు, మున్ముందు ఉంటాడండి. 3 కాలాల్లోనే ఉంటాడు, 3 కాలాలకు అతీతంగాను ఉంటాడు. అదే ఆయన చమక్కు, అదే ఆయన యొక్క సామర్థ్యం. అటువంటి పురాణ పురుషుడు పరమేశ్వరుడు అయినటువంటి ఆ గోవిందుడి యందు ఏకాగ్రమైనటువంటి బుద్ధిని సంధానించాడు. అంటే ఒక ధనస్సులో బాణాన్ని సంధించి ఎలా విడిచిపెడతారో అలా భగవంతుడు బ్రహ్మత లక్ష్యముచ్యతే. గోవిందుడు భీష్మ పితామహునికి లక్ష్యం అండి. ఇక్కడ మనం అనుకున్నటువంటి ఆ కేవల సాకార రూపంగా మాత్రమే కాదండి. భీష్ముడు సామాన్యుడు కాదు కదండి, గంగామాత పుత్రుడు. గంగా అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం అండి. అంచేత జ్ఞానము యొక్క పుత్రుడు. మరి ఎంతటి ప్రజ్ఞానశీలుడండి. అటువంటి ఆ ప్రజ్ఞావంతుడు కాబట్టి కనిపించే ఈ రూపము ఎవరు, అసలు ఆ రూపం ఏమిటి, ఆ తత్వం ఏమిటి అని తెలిసి అక్కడ ఏకాగ్రంగా బుద్ధిని సంధించి పరమానంద భరితుడై ప్రకృతి సహజ సిద్ధములైనటువంటి ఈ సంసార బంధాలని అన్నింటినీ పరిహరించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తుతించారండి. అంటే భగవంతుణ్ణి మనం స్తుతిస్తే మనకున్నటువంటి ఈ సంసార బంధములు మనల్ని బాధించకుండా ఉంటాయి. యస్య స్మరణ మాత్రేణ కదండి. ఎవడిని స్మరించినంత మాత్రముతో జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. పుట్టడం వల్ల కలిగినటువంటి ఏర్పడినటువంటి ఈ సంసారం వల్ల కలిగేటటువంటి దుఃఖాలు, కష్టాలు, నష్టాలేగా బంధాలు. అంటే అటువంటి బంధములను అన్నింటినీ పరిహరించే ఉద్దేశంతో శ్రీహరిని స్తుతిస్తూ ఉన్నారు అన్నారు. అంటే శ్రీహరి స్తుతి ఇన్నింటిని కలిగిస్తుంది సుమా అని మనకి కూడా తెలియజేస్తూ ఉన్నారు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరడు వన్నెలాడు మరి నావేశునెల్లప్పుడు. ఎవరిక్కడ త్రిజగన్మోహనుడు, 3 లోకాలకి కూడా సమ్మోహనాన్ని కలిగించేటటువంటి అందగాడండి. సామాన్యమైన వాడు కానే కాదండి. లేకపోతే ఇంతమంది వెంటబడడం ఏమిటండి? జీవులందరి చేత ఆకర్షింపబడేటటువంటి వాడు కదా. కృషిర్భూవాచక నశ్చ నివృత్తివాచక. అంచేత ఆకర్షిస్తూనే ఉంటాడు. ఉన్నది ఉన్నది ఉన్నది. ఈ ఉన్నది అనే దానిలో లేని దాన్ని తీసేసి ఉన్నదాన్ని నిరూపణ చేస్తాడు, ఉన్నదేదో తెలియచేస్తాడు. అంచేత కర్షతీతి కృష్ణ, అందరినీ లాగుతూ ఉంటాడండి తన అందంతో, తన చందంతో, తన యొక్క మాటలతో, తన యొక్క సౌందర్యంతో. అలా 3 లోకాలకు సమ్మోహనాన్ని కలిగించేటటువంటి నీలిమేఘ కాంతులతో నిగనిగలాడే మనోహరమైనటువంటి మేను కలిగినటువంటి వాడు. నల్లవాడు అంటారండి. పాపం వాస్తవంగా నల్లవాడు కాదండి, నీలి రంగు వాడండి. మన వాడు ఎవరైనా మా కృష్ణుడు రంగు అండి మా వాడు అంటారండి. అరే, కృష్ణుడు రంగు ఈ రంగు కాదు, నీలి మేఘం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. అంతేకాదండి, ఆకాశానికి సహజంగా అసలు రూపమే లేదు, ఏది వర్ణమే లేదు, రంగే లేదు. కానీ నిరవయవంగా సర్వత్రా నిండి ఉన్న కారణంగా రంగులేని దానికి నీలి రంగు కనిపిస్తుందండి. అలానే ఏ రంగు ఏ రూపు లేనటువంటి వాడికి నీలి వర్ణం, నీలి రంగు కనిపిస్తుంది. కాబట్టి రాముడుగా వచ్చినప్పుడు నీలిమేఘ శ్యాముడు, శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు నీలిమేఘ శ్యాముడు. మనకిన్న కృష్ణుడు నీలిమేఘ శ్యాముడు కాదండి, తెల్ల రంగుతో ఉన్నాడు. ఇది కూడా ఒక మాయే. అంచేత నీలిమేఘ కాంతితో నిగనిగలాడిపోతూ మనోహరమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. అంతేకాదు, పొద్దు పొడిచేటప్పుడు అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి ఆ బాలభానుడు ఉన్నాడే, ఆ బాలభానుని యొక్క కాంతులతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ రంగులో ఉన్నటువంటి బంగారు రంగు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. ఇక నీలి రంగు కాంతేమో అతడి ఆ నల్లని ముంగురులు కాస్త ముఖం మీద కదలాడుతూ ఉంటే ఆ ముఖం ముద్దులు మూటగడుతూ ఉందటండి.
భీష్మ పితామహునికి అంత వృద్ధునికి కూడా ముద్దులు మూట కడుతూ ఉంటే ఇక సామాన్యునికి ఏమిటండి? అయితే ముద్దులు మూట కడుతూ ఉన్న ఎంతమంది ఆ రహస్యాన్ని లేదా ఎంతమంది ఆ సౌందర్యాన్ని గ్రహిస్తారండి? కుబ్జ గ్రహించిందండి, కానీ అదేమిటో కర్మ మన మనస్సు ఇంకా గ్రహించలేదు. మనకన్నా కుబ్జ బెటర్ కదండి, మనకన్నా శూర్పణఖ చాలా ది బెస్ట్ కదండి. అంచేత మన మనస్సుకి అదే ఇంకా దీనికి ఏదో తెలియలేదు, ఇంకా దీనికి ఏమీ చూడలేదు, కళ్ళుండి కూడా లేనిదైపోతుంది, బాగా చూపించాలి. ఇదిగో ఒక కుంతీమాత చేసినప్పుడు, ఒక ఉత్తరా తల్లి చేసినప్పుడు, భీష్మ పితామహుడు చేసినప్పుడు ఆ రూపాన్ని, ఆ అందమైన సువిచర సుందర రూపాన్ని చూడగలిగితే మన మనస్సుకు కూడా ఎక్కుతుందండి. అప్పుడు అది కూడా ఆకర్షిస్తూ ఉందండి. ఎలా ఉంది అంటే ఆ నల్లని ముంగురులు ముఖం మీద కదులుతూ ఉంటే ముద్దులు మూటగట్టేస్తూ ఉందట. ఏమిటండది? ఆ ముఖ పద్మం. ఎలా ఉన్నాడు అంటే, ఇంతటి అందగాడు మా అర్జునుణ్ణి విజయుణ్ణి చెయ్యాలి అని పక్కపక్క తిరుగుతూ ఉంటాడు అందగాడు. ఆ అందగాడు అందమే అనుకుంటాను, మావాడికి కూడా వచ్చింది. అంతే కదండి. ఇవాళ చూడండి, మనం అందమైన వాడి గురించి చెప్పుకుంటూ ఉంటే మీరు అంటుంటారు అందం పెరుగుతుంది కదండి మనందరికీ. బ్యూటీ క్లినిక్ పోవడం మానేసి ఉంటారు. అంటే ఇప్పుడు ఫంక్షన్స్ లేవనుకోండి, అయినా ఇప్పుడు శ్రవణ మాసం వచ్చేసింది కదండి, 20వ తారీఖు నుంచి పెళ్లిళ్ళు చాలా ఉన్నాయండి. అంచేత మీరు ఒక్కసారి ఫంక్షన్ కి వెళ్లే ముందు కృష్ణ అని ఒక్కసారి వాడిని చూడండి, అనుకుని వెళ్ళండి. మీ ఫేస్ లోకి ఎంత మేకప్ వస్తుందో, ఎంత గ్లో వస్తుందో, ఎంత అందం వస్తుందో. అంచేత ఇక్కడ భీష్మ పితామహుడు కూడా మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరి ఉండేటటువంటి అందగాడు ఈ శ్రీకృష్ణ చంద్రుడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి. ఏమి కోరికండి. మరి మనం కూడా కోరుకుందాం. స్వామి అక్కడ భీష్మ పితామహుడు కోరుకున్నాడు, ఆ కోరిక మాకు తెలియదు కానీ మేము విన్నాం కాబట్టి మా మనసులో కూడా స్థిరంగా నీవు నిలిచిపోవే అని కోరుకుందామండి. ఇంకా చెబుతూ ఉన్నారండి, హయరింఖా ముఖతూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయం వార్ధునకిచ్చు వేర్గనని ఆ శస్త్రాహతిం చాల మృత్యు కోరించు మహానుభావం మదిలో చింతింతు అశ్రాంతం. ఎవడిని నేను ఎప్పుడూ చింతిస్తాను అని చెబుతూ ఉన్నారండి. స్వామి ఏం చేస్తాడండి? రథ సారథ్యం చేస్తాడు కదండి. ఆ గుర్రాల యొక్క కాలి గిట్టలలోంచి రేగినటువంటి ఆ ధూళి కాస్త దుమ్ము కొట్టుకుపోతూ ఉందండి. ఆ దుమ్ము కొట్టుకున్న అసలే కొంచెం నీలి రంగుగా ఉన్నవాడు ఆ దుమ్ము కొట్టేసరికి ఏదో చాలా మంది మేకప్ కొట్టుకుంటారు కదండి, అలా ఉన్నదటండి. ఆ ముంగురులు చెదిరిపోతూ ముఖం మీద వాలుతూ ఉన్నవటండి. ఓ ఈ వేగంగా వెళ్ళేసరికి ఆ రథం యొక్క వేగానికి ఒళ్ళంతా అలసటతోటి చెమట్లు పట్టేసినట్టండి. అందగాడికి చెమట పట్టినా బానే ఉంటుందండి. చక్కనమ్మ చిక్కిన అందమే అంటారు కదండి సామెత. అంచేత ఈ చక్కని వాడు ఏం చేసినా బానే ఉంటుందండి. అందంగా లేవండి, మళ్ళాంటి చెమట పట్టింది అనుకోండి, మన ముఖాన్ని మనమే చూడలేవండి. కానీ చెమట పట్టిన ముఖం కూడా ఎంత అందంగా ఉంది అని చూశాడండి భీష్మ పితామహుడు. ఇప్పటిది కాదండి ఈ వర్ణనంతా, యుద్ధం చేసేటప్పుడు స్వామి ఎలా ఉన్నాడు. మనమండి ఎక్కడికన్నా బాగున్నది అన్నప్పుడు వెంటనే సెల్ ఫోన్ లో ఫొటోస్ తీసేసుకుంటామండి. అవసరం వస్తే సెల్ఫీలు కూడా కొట్టుకుంటాం అనుకోండి. ఇలా అన్ని పిక్స్ తీసుకుంటాము. భీష్మ పితామహుడు అన్ని పిక్చర్స్ తీసేసుకుని లోపల పెట్టేసుకున్నాడండి. అందుకనే అంపశయ్య మీద ఉన్నప్పటికీ కూడా ఏ బాధ తెలియకుండా మనం తీసుకున్న ఆ పిక్చర్స్ అన్ని చూస్తే ఎలా మురిసిపోతాము, ఆ పిక్చర్స్ అన్నిటిని చూస్తూ అంత ఆనందంగా, అంత నిర్మలంగా, అంత సహనంగా ఓర్చుకుని ఉన్నాడండి. అంచేత అదంతా ఇప్పుడు ప్లే చేస్తున్నాడండి. ఎందుకని ఎవరి ఫోటోలు పెట్టుకుని ఎవరు ఇంతవరకు ఓర్చుకుని ఉన్నాడో వాడే కళ్ళ ముందుకు వచ్చేస్తే అవన్నీ నేను ఎలా చూశాను, నిన్ను ఎలా చూశాను అని అన్నింటినీ ఒక్కసారి మళ్ళా భీష్మ పితామహుడు మనకి వ్యక్తీకరిస్తూ ఉన్నారండి. ఎలా ఉంది అంటే ఆ రథం మీద వెళుతూ ఉన్నటువంటి వేగానికి అలసటతో ఒళ్ళంతా చెమట్లు కారిపోతూ ఉన్నవి. ఆ ముంగురులు కాస్త ముఖం మీదకి వాలుతూ ఉన్నవి. ముఖం అంతా ఎర్రగా ఉన్నది. ఎర్రగా అవుతున్న దుమ్ము
రేగుతున్న కళ్ళ ముందుకు ఆ ముంగురులు వస్తూ ఉన్నప్పటికీ కూడా, అంతేకాదు నేను నా శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటే చాలా నొప్పెడుతుంది. సారథికి కూడా బాణాలు తగులుతాయండి, కేవలం రథికుడికి మాత్రమే కాదండి, సారథికి కూడా తగులుతాయండి. ఇప్పుడు భీష్ముడు వేస్తూనే ఉన్నాడండి. ఆ వేస్తున్నప్పుడు ఈయనకు కూడా కొంచెం కొంచెం తగులుతున్నాయండి. సాక్షాత్తు కృష్ణుడికి వెయ్యరు, సాక్షాత్తు ఎవరు సారథికి వెయ్యకూడదు అనేటటువంటి నియమం ఉందండి. ఎవరైతే బాణాలు ప్రయోగిస్తున్నారో, ఎవరు ఏ శస్త్రంతో, ఎవరు ఏ అస్త్రంతో వేస్తున్నారో అదే అస్త్ర శస్త్రాలను ప్రయోగించడం అనేటటువంటిది ధర్మం ఉందండి. ఈ దుర్మార్గులందరూ ఈ ధర్మాన్ని ఒక్క అభిమన్యుడి విషయంలో తప్పారండి. నిరాయుధుడైనటువంటి అభిమన్యుణ్ణి అందరూ సాయుధులై చంపారు. ఒకటి ద్రోణాచార్యుడు, రెండవది కర్ణుడు, మూడవది దుర్యోధనుడు, నాలుగవది దుశ్శాసనుడు, ఐదవది శకుని. ఐదుగురు కలిసి చెప్పారు. రథ సారథిని చంపేశారు, రథాన్ని పడగొట్టేశారు, చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పడగొట్టేశారు, ఆఖరికి చక్రాన్ని తీసుకుంటే కూడా చక్రాన్ని కూడా పడగొట్టేశారు. అక్కడ తప్పారండి దుర్మార్గులు ఐదుగురు. అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుణ్ణి ద్రోణుణ్ణి కూడా మీరు చేసినటువంటి ధర్మం తప్పినటువంటి సంఘటన ఇక్కడ అభిమన్యుడి పట్ల మీరు చేశారు కాబట్టి నేను ఇప్పుడు అర్జునుడితో చేయిస్తున్నాను అంటారండి. అంచేది ఇక్కడ సారథిగా ఉన్నటువంటి పరమాత్మకు సాక్షాత్తు భీష్ముడు వెయ్యకపోయినా అటు ఇటు కదులుతున్నప్పుడు ఆ చేతికి ఈ కాలికి అలా తగులుతూనే ఉంటాయండి. తగిలి నొప్పి పెడుతూ ఉన్నప్పటికీ కూడా లెక్క చెయ్యకుండగా, ఏమిటి అతని లక్ష్యము, ఎవరిది, పరమాత్మ యొక్క లక్ష్యము అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలి, ఇంతే, ఇదే నా లక్ష్యం అనే ఉత్సాహంతో అతన్ని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తూ ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తూనే ఉన్నాను అన్నాడు. అలాంటి పరమాత్మ మనమైతే ఎలా ధ్యానం చేస్తామండి, చక్కగా ఆయన పిల్లను పెట్టుకుని మనం చూస్తూ ఉంటే ఆయన మన వైపు నవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను మనం ధ్యానం చేస్తామండి. అంటే ఏ పరిస్థితి నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ నీ దృష్టి, నీ ధ్యానము, నీ లక్ష్యము అక్కడే ఉండాలి అని అలా ఉంచుకుని చేసినటువంటి వాడండి మహానుభావుడు భీష్మ పితామహుడు. అంచేత ఇంతటి వర్ణన చేస్తూ చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి వాడిని నిరంతరము నా మనస్సులో ధ్యానిస్తూనే ఉంటాను, ధ్యానిస్తూనే ఉన్నాడండి. అందుకే కదండి అలా తట్టుకుని ఉన్నాడు. నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్య మక్షోడిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిం చూపుచుం పరభూపాయములెల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై. ఈయన దొంగ వేషాలన్నీ తెలుసండి భీష్మ పితామహుడికి, ఎందుకంటే భాగవతోత్తముడు, పరమ భాగవతోత్తముడు కదండి. అంచేత భగవంతుడి వేషాలన్నీ తెలుసండి. ఏమంటున్నారు అంటే, ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడు కదా అని చిరునవ్వులు చిందిస్తూ ఆ శత్రుపక్షానికి ముందుగా వెళ్ళి రథాన్ని నిలిపాడు. అరే శత్రుపక్షం దగ్గరికి వెళ్ళడం ఏమిటి అని అనలేదండి, అర్జునుడు తీసుకుని వెళ్ళమన్నాడండి. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయవేచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుగామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం ఏ తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అని వరుస పెట్టి అర్జునుడు అచ్యుత రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు. ఆ ధార్తరాష్ట్రుడు దుర్యోధనుడు ఉన్నాడే దుర్బుద్ధి, వాడి దుర్బుద్ధి కోసం వాడికి మంచి కలిగించాలి, వాడికి సంతృప్తి కలిగించాలని ఎంతమంది వచ్చారు యుద్ధానికి నేను చూడాలి, ఎవరెవరితో యుద్ధం నేను ఎలా చెయ్యాలి, అదంతా నాకు తెలియాలంటే ఒక్కసారి రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపు అని అర్జునుడు అన్నాడట. అన్నదాన్ని వెంటనే అలానే అన్నాడట. ఎందుకంటే రథికుడు చెప్పిన మాట సారథి వినాలి కదండి, తన ధర్మాన్ని తాను పాటించాడు. అతడు అన్నాడు కదా అని రెండు సేనల మధ్య శత్రుపక్షానికి ఎదురుగా తీసుకుని వెళ్లి రథాన్ని నిలబెట్టాడు.
ఎప్పుడైతే రెండు సేనల మధ్య రథాన్ని నిలబెట్టాడో చిరునవ్వులు చిందిస్తూనే ఆ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇదిగో అతడు, అదిగో అతడు, అదిగో అతడు అని అలా చూపిస్తూ చూపిస్తూ ఆ రాజులందరి పేరు పేరు పెట్టి చూపిస్తూ ఉన్నాడటండి. చూపిస్తూనే ఆ చూపులతోనే వాళ్ళ ఆయుష్ అన్నీ అంతం చేశాడండి. అప్పుడే చిదివేశాడట. ఒక బెలూన్ బుడగ ఉందనుకోండి, దాన్ని ఏం చేయనక్కర్లేదు, కనపడకుండా ఒక చిన్న సూది తీసుకుంటే చాలండి. పూతిక పుల్ల కూడా చాలండి, సూది కూడా అక్కర్లా. పూతిక పుల్లతో ఇలా అంటే చాలండి, మన చేతిలో ఉన్నట్టు కూడా తెలియదండి ఆ పూతిక పుల్ల. అలా తెలియకుండా బెలూన్ ఇలా టచ్ చేస్తే చాలండి, బరస్ట్ అయిపోతుంది. ఎలానో అలా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పేరు 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 పెట్టి చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ యొక్క ఆయుష్లన్నింటినీ చిదివేశాడు. అంతేకాదు, అలా చేసినటువంటి ఆ పరమాత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకుని స్థిరంగా నివసించుగాక అన్నారు. హృదయ పద్మంలో పద్మాసనం కూడా వేసుకోవాలటండి. అలా వేసుకునేట్టుగా ఆయన చేసుకున్నారండి. ఎదుట ఉన్నాడండి, ఎదుట శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. కానీ ఈయనలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రం పద్మాసనం వేసుకుని స్థిరంగా ఉన్నాడు, వసించుగాక అని అంటూ తన వారి చంపచాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య పాపినముని వంజుని పాదభక్తి మొనయున్ నాకు. ఎప్పుడైతే అర్జునుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాడో, తన వాళ్ళు, తన బంధుమిత్రులు, తన తల్లిదండ్రులు, పినతండ్రులు, మేనమామలు ఇంతమందిని చూసేసరికి ప్రాణాలు తీయడానికి మనసొప్పలేదు. చేతిలో ఉండే గాంధీవం కింద పడేశాడు. వెనకంజ వేస్తూ ఉన్నటువంటి ధనంజయుడికి మహామహిమాన్వితమైనటువంటి బ్రహ్మ విద్యతో కూడి ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీతను ఉపదేశం చేసి అతడికి ఉండేటటువంటి సందేహాలన్నీ పోగొట్టి ముందంజ వేయించాడు, యుద్ధాన్ని చేయించాడు. అటువంటి ఆ పరముడు ఉన్నాడే, పరమేశ్వరుడు ఉన్నాడే, అతడి యొక్క పాదభక్తి నాలో ఎప్పుడూ స్థిరంగా నిలుచుగాక అని ఇంకా చెబుతూ ఉన్నారండి. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భీష్మ పితామహుడి యొక్క ఆ నిర్వాణ ఘట్టం మనం రేపు చెప్పుకుందాం. ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.